మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. పవన్ మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులోని మదురైలో ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్పై 499, 500, 504తో పాటు 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై మండిపడ్డారు. సనాతన ధర్మం అంటే వైరస్ వంటిదని, దానిని నాశనం చేస్తారని గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని కించపరిచే వారికి గట్టిగా సమాధానం చెబుతామని ఫైర్ అయ్యారు. అయితే పవన్ వ్యాఖ్యలు మతాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వాంజినాథన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేశారు. పవన్ మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులోని మదురైలో ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటీవల అటు లడ్డూ వివాదం తర్వాత ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతిని ఆయన కాలినడకన దర్శించుకున్నారు. వారాహి డిక్లరేషన్ సభను అక్కడ ఏర్పాటు చేశారు. వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు డిఎంకేకి అటు జనసేన మధ్య కొంత గ్యాప్ను సృష్టించాయి. పవన్ కళ్యాణ్ ఒక మాట అక్కడ అన్నాడు. అది డిఎంకే యువనేత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ గతంలో ఒక వ్యాఖ్య చేశారు. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ మరొకసారి దాన్ని అన్నారు. సనాతన ధర్మం అనేది ఒక వైరస్, దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది చరిత్రలో వచ్చారు, కనుమరుగైపోయారు అంటూ ఆ తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన అటు డిఎంకే నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉన్నారు. అటు యువనేత స్టాలిన్ పైన ఎందుకు అనవసరమైన కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటూ అటు పవన్ కళ్యాణ్ మీద డిఎంకే అభిమానులందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. మరోపక్క అటు పవన్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం బీజేపీ గట్టిగా మద్దతు తెలిపింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు అంటూ పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా నిలిచారు. కానీ ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయంటూ అటు మదురైకి చెందిన వాంజినాథన్ అనే న్యాయవాది మదురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు ఇది రెండు వర్గాల మధ్య అటు ఘర్షణ సృష్టించే విధంగా ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. అట్లనే అటు పబ్లిక్ మిస్చీఫ్ చేసేలాగా, అంటే పబ్లిక్లో అలజడిని సృష్టించేలాగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి సంబంధించి సెక్షన్ 505 కింద కేసు నమోదు చేయాలి. అట్లనే శాంతిని భగ్నం చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి దానికి 504 సెక్షన్. అట్లనే ఆ డిఫమేషన్, ఒక వ్యక్తిని ఆయనను కించపరిచే విధంగా మాట్లాడారు, ఆయన పరువుకు నష్టం కలిగించారు కాబట్టి 500 సెక్షన్. అట్లనే 499 కావాలనే ఒక వ్యాఖ్యలు చేయడం, ఒక వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి అతను కించపరిచే విధంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా సెక్షన్ 499. ఈ 4 సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయాలంటూ వాంజినాథన్ అనే న్యాయవాది మదురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదును అయితే మదురై పోలీసులు స్వీకరించారు. దానికి లీగల్ ఒపీనియన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అటు డిఎంకే జనసేన బీజేపీ నేతల మధ్య మాత్రం అటు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. సనాతన ధర్మం వైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా వచ్చాడు, అసలు ఆయనకు ధర్మం గురించే తెలియదంటూ అటు డిఎంకే నేతలు కూడా సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తూ ఉన్నారు.
ఇటీవలనే పవన్ కళ్యాణ్ బీజేపీ స్టాండ్ తీసుకొని కావాలని ఈ రకంగా చేస్తున్నాడంటూ వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. కానీ అటు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కు మద్దతుగా అనేక ట్వీట్లు చేస్తుంది. సోషల్ మీడియాలో రకరకాలుగా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతుంది. ఇటీవల వారాహి డిక్లరేషన్ కావచ్చు, అటు లడ్డూ పైన పవన్ కళ్యాణ్ స్పందించిన తీర్పును బీజేపీ అభినందిస్తూ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. మొత్తం మీద అటు తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులను ఒక లడ్డూ వివాదంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ వేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మధ్య కొంత హీట్ పుట్టించే విధంగా జరుగుతున్నాయి. చూడాలి, దీనిపైన ఉదయనిధి స్టాలిన్ కూడా ఇప్పటికే ఆయన స్పందించారు. వెయిట్ అండ్ సీ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. అంటే ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో చూపిస్తా, వెయిట్ అండ్ సీ అనేది ఆయన కూడా ఇచ్చారు. అది హెచ్చరికలా భావించాలా లేకుంటే ఏంటి అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.